విభజన అంశాలపై ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య తేలని పంచాయతీ. తాంబూలాలు ఇచ్చేశాం, తన్నుకు చావండి అన్న ధోరణిలో కేంద్రం. మరోసారి ముఖ్యమంత్రుల స్థాయి సమావేశం తప్పదా? ముఖ్యమంత్రుల స్థాయి సమావేశం జరిగి 7 నెలలైనా అపరిష్కృతంగానే విభజన సమస్యలు. రాష్ట్ర విభజన జరిగి 13 సంవత్సరాలు గడిచినప్పటికీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన విభజన సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. పదుల సంఖ్యలో ముఖ్యమంత్రుల స్థాయి, కార్యదర్శుల స్థాయి, ప్రధాన కార్యదర్శి స్థాయి సమావేశాలు జరిగినప్పటికీ ప్రధానమైనటువంటి ఆస్తులు, అప్పులు, కేంద్ర ప్రయోజిత పథకాలు, విద్యుత్, వివిధ కార్పొరేషన్ల విభజన నేటికి జరగకపోవడం ఆందోళన కలిగిస్తుంది. యూపీఏ ప్రభుత్వం హయాంలో విభజన జరిగినప్పటికీ అనంతరం అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం సమస్యను పరిష్కరించడంలో తాత్సార్యం చేస్తుందా? ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న ప్రయోజనం ఏమిటన్నది $1,000,000 ప్రశ్నగా మిగిలిపోయింది. గత సోమవారం కేంద్ర హోంశాఖ మంత్రితో జరిగిన ఉభయ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల సమావేశంలో హోంశాఖ మంత్రి మీ సమస్యలను మీరే పరిష్కరించుకోవాలని చావు కబురు చల్లగా చెప్పినట్లయింది. మూడవ వ్యక్తి జోక్యం వలన సమస్య మరింత జటిలమవుతుందని సలహా ఇచ్చారు. మరొక వైపున కోర్టులకు వెళితే తామేమీ చేయలేమని స్పష్టం చేశారు. సమస్యను మీరే పరిష్కరించుకోవాలని చెప్పడంలో అంతరార్థం తెలియనిది కాదు. అంటే ఇక కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోబోమని పరోక్షంగా హెచ్చరించినట్లయింది. మూడవ వ్యక్తి జోక్యం ద్వారా సమస్య జటిలమవుతుందని చెప్పడంలోనూ కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసిందా అన్న అనుమానాలు కలగక మానవు. భవిష్యత్తులో కేంద్రం జోక్యం చేసుకోనట్లయితే ఈ సమస్యలు మరింత ముదిరే అవకాశం లేకపోలేదు. మరొక మాటగా కోర్టులోకి వెళితే తామేమీ చేయలేమని హెచ్చరించడం కూడా సమస్య పట్ల తప్పించుకునే ధోరణి కనిపిస్తోంది. విభజన జరిగిన తర్వాత 3 అంశాలను నిశితంగా పరిశీలించవలసి ఉంది. అందులో 1 ఉభయ రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు, 2 కేంద్రం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన వాగ్దానాలు, 3 కేంద్రం తెలంగాణకు ఇచ్చిన వాగ్దానాలు. ఈ 3 అంశాలలోనూ ఏ ఒక్కటి ముందుకు సాగకపోవడం సమస్య పట్ల కేంద్రానికి ఉన్న చిత్తశుద్ధిని ప్రశ్నించాల్సి వస్తుంది. 2 రాష్ట్రాలకు సంబంధించి గోదావరి, కృష్ణా బేసిస్ల వాటాలు తేలలేదు. అపరిష్కృతంగా 7 అంశాలు ఉండగా విభజన చట్టం ప్రకారం చేయాల్సిన 15 అంశాలు, తెలంగాణకు సంబంధించిన 8 అంశాలపై చర్చ జరిగినప్పటికీ ఎంత మాత్రం ముందుకు సాగలేదు. ఇంకా 9, 10 షెడ్యూల్లోని సంస్థలు, ఆస్తుల అప్పులు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన చట్టంలో పేర్కొనని సంస్థ విభజన, 2014-15 కేంద్ర ప్రయోజిత పథకాల నిధుల పంపిణీ, ఉమ్మడి సంస్థలపై తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పును ఏపీ తిరిగి చెల్లించడం, విదేశీ ఆర్థిక సాయంతో చేపట్టిన ప్రాజెక్టులకు తీసుకున్న రుణాలను ఇరు రాష్ట్రాల మధ్య పంచే విషయంలో సమావేశంలో స్పష్టత రావడం లేదు. ఇక విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన ఏ వాగ్దానము నెరవేరలేదు. ప్రధానంగా ప్రత్యేక హోదా ప్రస్తావన అమలుకు నోచుకోలేదు. ఈ హోదా కల్పించడం వల్ల ఆంధ్రప్రదేశ్కి పలు ప్రయోజనాలు కలిగేవి. కేంద్రం అందించే ఆర్థిక సహాయంలో 90% గ్రాంట్ గాను 10% రుణంగానే ఉంటుంది. కేంద్ర ప్రయోజిత విదేశీ రుణ ఆధారిత ప్రాజెక్టుల నిధుల విషయంలో ఈ తరహా రాష్ట్రాలకు 90% గ్రాంట్గా లభిస్తాయి. ఎక్సైజ్ డ్యూటీ పన్నుల విధింపులో కొన్ని రాయితీలు లభిస్తాయి. అందువల్ల పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడి పెట్టేందుకు క్యూ కట్టేవారు. ఏపీకి హోదా ఇచ్చే విషయంలో అటు యూపీఏ, ఇటు ఎన్డీఏ 2 ప్రభుత్వాలు సాక్షిభూతాలుగా ఉన్నాయి. అయినప్పటికీ హోదా విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏపీకి ద్రోహం చేసిందని చెప్పాలి. ప్యాకేజీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అడుక్కునే బాధ తప్పేది. 2014 నుంచి 25 వరకు దాదాపు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ, కార్యదర్శులు కానీ, మంత్రులు కానీ 100 సార్లకు పైగా కేంద్రాన్ని అభ్యర్థించారంటే కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం తెలుస్తుంది. ఇటీవలనే ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎన్డీఏ కూటమి పార్లమెంటు సభ్యుల సహకారం అవసరమైనందున రాజధానికి, పోలవరం ప్రాజెక్టుకు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కొంతమేరకు నిధులను జమ చేయడం జరిగింది. అంతేకాక తెలంగాణకు విభజన సందర్భంలో ఇచ్చిన హామీలను కూడా కేంద్రం నెరవేర్చలేదు. అటు కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు ఢిల్లీకి వెళ్లి విజ్ఞప్తులు చేసినప్పటికీ పట్టించుకునే పరిస్థితి ఉన్నది. ఇటీవలనే గిరిజన వర్సిటీ పసుపు బోర్డులను ఏర్పాటు చేయడం కొంత ఊరటనిచ్చినట్లు చెప్పవచ్చు. ఇదిలా ఉంటే 7 నెలల కిందట 2024 జూలై 6వ తేదీన 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాద్లో భేటీ కావడం, పలు అంశాలపై చర్చించేందుకు 3 అంచెల వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. మంత్రుల స్థాయిలో 2 కమిటీలను ఏర్పాటు చేశారు. కమిటీలు ఏర్పాటైనప్పటికీ చర్చల విషయంలో ఇలాంటి పురోగతి లేకపోవడం గమనార్హం. 2 ముఖ్యమంత్రుల భేటీ ఈ సందర్భంగా ఇరువురు ముఖ్యమంత్రుల సమావేశంపై
తెలియజేసిన అభిప్రాయాలను చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో నేడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ అభివృద్ధి ఎంతో కృషి చేశారు. ఇప్పుడు కూడా రెండు రాష్ట్రాల అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా. ఎందుకోసం నా వంతు సహకారం అందిస్తా. రెండు రాష్ట్రాల ప్రజల మనోభావాలు చాలా సున్నితమైనవని, వారి సెంటిమెంట్ గౌరవించేలా నడుచుకుందామని, అప్పుడు 20 రాష్ట్రాల ప్రజలు మనల్ని గౌరవిస్తారు. ఏపీ తెలంగాణకు మంచి జరుగుతుందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం సమస్యలు పెండింగ్లో ఉండడం వల్ల తెలంగాణకు ఇబ్బందులు ఉన్నాయి. ఏపీకి కూడా ఇది సమస్యగా ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చల ద్వారా పరిష్కరించుకుందామని లేఖ రాయడం ఆనందం కలిగించిందన్నారు. దానికి వెంటనే అంగీకారం తెలిపారు. ప్రపంచంలో చర్చలతో పరిష్కారం కానేదేది ఉండదన్నారు. పరిష్కారానికి కలిసి నడుద్దామని, రెండు రాష్ట్రాల ప్రజలకు ఆమోదయోగ్యంగా నిర్ణయాలు తీసుకుందామని, కృష్ణా నీటి పంపకాలపై కేంద్రంతో మాట్లాడదామన్నారు అని ఇరువురు స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రయత్నాలు జరిగాయనుకున్నప్పుడు ఉన్నతాధికారుల స్థాయిలో మాత్రం తరచుగా సమావేశాలు జరుగుతున్నాయి తప్ప ఇందులో సీరియస్నెస్ లోపించినట్లని చెప్పవచ్చు.